Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి ఇంకొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. ప్రతిరోజు స్వామిని దర్శించడానికి వచ్చే అశేష ప్రజలలో ఆర్తులు అర్ధార్థులు ఎందరో ఉంటారు. ఒకరికి రోగనయం కావాలి, ఒకరికి దరిద్రం పోవాలి, ఒక యువతికి వివాహం కావాలి, ఒక యువకుడికి ఉద్యోగం రావాలి, ఒక తండ్రికి బిడ్డలు కలగాలి, మరొకరికి వ్యాపారం కలిసి రావాలి. ఎన్నో కోరికలు. స్వామి అనుగ్రహంతో భక్తుల కర్మ విపాకం కావడంతో వారి వారి కోరికలు నెరవేరుతూ ఉంటాయి. అయితే వీటన్నింటినీ మించినది, ఉత్తమోత్తమైనది, మనిషి ప్రకృతినే మార్చివేసి పరమనాస్తికుని భగవద్భక్తునిగా చేయగలిగినది స్వామి దివ్యశక్తి. అందుకు ఒక నిదర్శనం. అప్పుడు శేషయ్య గారు భద్రాచలానికి 2 మైళ్ళ దూరాన బిల్వవనంలో నివసిస్తున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు గ్రామ కాపురస్తుడు శ్రీ గండు సిద్ధయ్య అనే వ్యక్తి దగ్గర నుంచి వారికి ఒక ఉత్తరం వచ్చింది. కొందరు పెద్దలను సన్మానించడానికి తమ ఊరిలో ఒక సభ ఏర్పాటు చేస్తున్నానని, ఆ సభకు వచ్చి తమ సన్మానాన్ని అందుకోవలసిందిగా మరీ మరీ కోరుతున్నానని ఉంది ఆ ఉత్తరంలో. సిద్ధయ్య గారు ఎవరో అంతకు పూర్వం శేషయ్య గారికి తెలియదు. ఎందుకు వారికి సన్మానం తలపెట్టారో వారెరుగరు. అదీగాక ఆయన గారు సన్మాన సభకు శేషయ్య గారిని ఆహ్వానించిన నాడే భద్రాచలంలో శ్రీరామచంద్రస్వామి దేవాలయం ధర్మకర్తల సమావేశంలో శేషయ్య గారు పాల్గొనవలసి ఉంది. ఈ కారణాలన్నింటినీ పురస్కరించుకొని పర్చూర్లో జరిగే సన్మాన సభకు రాజాలనందుకు వారిని క్షమించమని సిద్ధయ్య గారికి జాబు రాశారు. అయినా గండువారు శేషయ్య గారిని వదలలేదు. సభకు చాలా పెద్ద ఎత్తున సన్నాహం చేస్తున్నామని, చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలియజేశామని, ఎలాగైనా వీలు చూసుకుని ఆ ఒక్క పూట పర్చూర్లో ఉండవలసిందని, ఏ కారణం చేతనైనా అది సాధ్యం కాకపోతే ఫోటో అయినా పంపవలసిందంటూ గట్టిగా పట్టుకున్నారు గండువారు. ఆ ఉత్తరం చదువుకుని కాస్త మెత్తబడ్డారు శేషయ్య గారు. సిద్ధయ్య గారి ఆహ్వానం కేవలం లాంఛనప్రాయం కాదు, నిజమైన అభిమానంతోనే ఆయన శేషయ్య గారిని ఆహ్వానిస్తున్నారని భావించి ధర్మకర్తల సభకు హాజరు కాలేనంటూ ఆలయ కార్యనిర్వహణాధికారికి లేఖ వ్రాసి పర్చూరు సభకు బయలుదేరారు వారు. సభ నిండుగా జరిగింది. పరిసర గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చారు. పండితులను సభలో సన్మానించారు. అయితే ఆంధ్రప్రభ సంపాదక పదవి నుంచి విరమించుకుని భద్రాచలంలో సీతారాములను సేవించుకుంటూ రాజకీయాలకు, పత్రికా రంగానికి, ప్రజా జీవితానికి దూరంగా ఉన్న శేషయ్య గారిని ఈ సిద్ధయ్య గారు ఇంత పట్టుబట్టి పర్చూరుకు ఎందుకు రప్పించాలి? అసలు వారికి సన్మానం ఎందుకు తలపెట్టాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఒక కథ ఉన్నది. ఆ కథ శ్రీ గండు సిద్ధయ్య గారికి, ఆయన రాజకీయాలకు, ఆయన జీవితంలో జరిగిన కొన్ని వింత వింత పరిణామాలకు సంబంధించినది. ఆ కథ శ్రీ గండు సిద్ధయ్య గారు పర్చూర్లో పేరుమోసిన కమ్యూనిస్టు. ఒక్క పర్చూర్లోనే కాక చుట్టుపక్కల ఆ ప్రాంతం అంతట్లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యకర్తగా ఈయన పేరు మారుమ్రోగుతూ ఉండేది. భయమో భక్తో ఆ రోజుల్లో సిద్ధయ్య గారి మాట పార్టీలో ప్రజల్లో బాగా చలామణి అవుతూ ఉండేది. ఒకనాడు సిద్ధయ్య గారు హోటల్లో కూర్చుని కాఫీ తాగుతూ ప్రభ ఆదివారం పత్రిక చూస్తున్నారు. అందులో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఫోటో ఆయన కంటబడింది. ఏ వేళ విశేషమో ఆ బొమ్మ ఆయన్ను ఆకర్షించింది. అది మొదలు వారం వారం ప్రభలో కంచిస్వామి బోధలను చదవటం మొదలుపెట్టారు. నిత్యం కమ్యూనిస్టు కార్యకలాపాల్లో మునిగి తేలుతూ ఉండే సిద్ధయ్య గారి మనస్సును ఏదో తెలియని శక్తి స్వామి మీదకు మళ్లించింది.
ఆదివారం ఆంధ్రప్రభ రావటం ఆలస్యం అయితే సిద్ధయ్య గారికి స్థిరబుద్ధి ఉండేది కాదు. రాను రాను ఆయనలో అది వరకెన్నడూ లేని, ఎవరూ ఊహించని మార్పు వచ్చింది. అంతటితో ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పారు. పార్టీకి విడాకులు ఇచ్చారు. ఆ ప్రాంతం అంతటా ప్రసిద్ధికెక్కిన కమ్యూనిస్టు నాయకుడల్లా కామకోటి పీఠానికి ప్రియ శిష్యుడయ్యాడు. అయితే మరి శేషయ్య గారికి సన్మానం ఎందుకు? శేషయ్య గారి సంపాదకత్వం కింద వెలువడిన ఆంధ్రప్రభలో కంచిస్వామివారి ఫోటోలు చూసి, స్వామి ఉపన్యాసాలు చదివి వాటిచే ప్రభావితుడైనందున మార్కిస్టు రాజకీయాల నుంచి మతం వైపు మారటానికి పరోక్షంగా శేషయ్య గారు కారకుడు కావటం చేత వారిని సన్మానించాలని ఆయన సంకల్పమట. అందరి కథలు ఇలా గ్రంథస్థం కాకపోయినా గండు సిద్ధయ్య గారి వంటి స్వామి భక్తులు దేశంలో ఇంకా ఎందరో. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.